అన్న ఏంటన్నా ఈ గుంటూరు పార్లమెంట్ లో ఈసారి గెలిపారన్న ఒక పక్కేమో కిలార్ రోషి గారు ఇక్కడ పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన మరి మరో పక్కేమో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరి వీరిద్దరిలో ఈసారి గెలుపు ఎవరు ఉండొచ్చు అంటారన్న ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఎందుకన్నా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈయన అభివృద్ధి చేయక అక్కడి నుంచి గుంటూరు వెళ్ళింది, అందుకని ఈసారి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఓటు వేయాలనుకుంటున్నాం. ఏమి ఇక్కడ పొన్నూరులో ఏం చేయలేదు ఇక్కడ టిట్కో ఇల్లు కానీ టిట్కో ఇల్లు ఇవ్వలేదు, పూర్తిగా అందరికి ఇవ్వలేదు. ఈ ఇల్లు స్థలం ఇల్లు కట్టించి ఇస్తామన్నారు, అవి పూర్తి చేయలేదు. పోతే ఈ షాదీ పెళ్లికి కానుకలు ఏమి ఇవ్వలేదు, అందుకని ఈసారి మన టీడీపీ గవర్నమెంట్ వేయాలని ఓటు అనుకుంటున్నాం. అయితే ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. అందరూ అనుమానం లేదు. ఎమ్మెల్యే గారు దురుపల్లి నరేంద్ర కుమార్ గారు కానీ అటు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కంపల్సరీ గెలుస్తారు. ఓకే. అయితే ఈసారి వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు అభివృద్ధి చేస్తారనేసి మీరు అనుకుంటున్నారు? అవును అనుకుంటున్నామండి, అనుకుంటున్నాం, ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఎంత మెజార్టీతో గెలుస్తారు పెమ్మసాని గారు? అంటే మెజార్టీ అనేది భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పకుండా అనుకుంటున్నాం. నరేంద్ర కుమార్ గారు కూడా భారీ మెజార్టీతో వస్తారు.